ఇప్పుడున్న ఈ ఆధునిక కాలంలో ఈ ఫాస్ట్ యుగంలో ఒక అమ్మాయి వర్క్ నేర్చుకొని బయటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అత్తమామనే కానీ పేరెంట్స్నే కానీ హస్బెండ్నే కానీ ఒకవేళ తనకు పిల్లలు ఉంటే పిల్లల్నే కానీ అందరిని ఒప్పించుకొని బయట ప్లాట్ఫామ్కి వచ్చి ఒక షాప్ పెట్టుకొని తనంతట తాను నిలదొక్కుకొని ఉండడం అంటే అంత ఈజీ కాదు. అందరు అనుకున్నంత ఈజీ కాదు. ఒకవేళ మీకు చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే జస్ట్ వాళ్ళని అడగండి. ఒక చిన్న షాప్ ఏదైనా కానివ్వండి, ఒక షాప్ పెట్టుకోవాలంటే ఎంత రీసెర్చ్ చేస్తుందో ఆ మనిషి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే మళ్ళీ రిటర్న్ వస్తుందో రాదో, లాస్ అవుతానో, ఎవరు ఏమంటారో నన్ను అని ఎంత భయపడి చేస్తారంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుసు. ఇంటికాడ కూర్చొని ఉత్తిగా వీడియోలు ఇట్లా పైకి అనుకుంటూ కూర్చుంటే ఏం రాదు. ఏమంటారు, ఫోన్లో ఛార్జింగ్ అయిపోదు తప్ప మీ హస్బెండ్స్ కానీ లేదా మీరు డబ్బులు వేసుకొని ఫోన్లో చూసుడే కానీ మీకు ఏం రాదు. ఒక మనిషి కొంచెం కష్టపడి ఆలోచన ఉంటే కష్టపడి బయటికి వెళ్ళి వర్క్ నేర్చుకొని తన కాళ్ళ మీద నిలబడి సక్సెస్ అయితే ఇంకో మనిషిని హేళన చెయ్యరు. ఏమైనా పక్తు తిన్నామా ఉన్నామా, పక్కింట్లో ఏమవుతుంది, ఎవరేం వీడియో పెట్టిళ్ళు, ఎవరినేమందాము, అయ్యో పుసుక్కున మనం వీళ్ళ వీడియోలు చూస్తే వీళ్ళు మొత్తం కోటీశ్వరులు అవుతారేమో, పుసుక్కున వీళ్ళ వీడియోకి లైక్ కొడితే అయ్యో వీళ్ళు అందులోని ఏమంటారు డబ్బులు మన ధర్మాన సంపాదించుకుంటున్నామో అనుకుంటున్నామో, కానీ అంత ఈజీ కాదు. వర్క్ నేర్చుకోవడమైనా బయటకు వచ్చి ఒక షాప్ పెట్టుకోవడమైనా ఎవరి సహాయం లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలనుకున్నా అంత ఈజీ కాదు ఈ రోజులలో. అవునా కాదా, ఏమంటారు చెప్పండి?